మార్నింగ్ చర్చ్. కొంచెం గట్టిగా చెప్దామండి. గుడ్ మార్నింగ్ చర్చ్. మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మందిరములు కూడిన వారు అదే రీతిగా ఆన్లైన్లో మాతో కూడి ప్రభుని ఆరాధించిన మిమ్మల్ని అందరినీ ఈ మొదటి ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనం చూడకలేదండి. ఒక మాట ఇలా రాయబడి ఉంది: నీ దేవుడైన యెహోవాను మీకు వెతికినప్పుడు, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో ఆయన వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగును అని రాయబడి ఉంది. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వేరే ఎటువంటి స్థానము మన హృదయంలో దేనికి లేకుండా సంపూర్ణముగా ఆయనను వెతకాలనే ఆశ మనలో ఉన్నప్పుడు, అట్టి ఆత్మచేత మనం నింపబడినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఈ వచనంలో ఏంటి అంటే, అన్డివైడెడ్ అటెన్షన్ దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఏ విధమైనటువంటి డివియేషన్స్, డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ లేకుండా సంపూర్తిగా ఆయన పైన శ్రద్ధ చూపించాలని ఆయన ఆశపడుతున్నాడు. అటు శ్రద్ధ చూపించినప్పుడు ఆయన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ప్రత్యక్షత ప్రత్యేకమైంది. ఆయన ప్రత్యక్షత శక్తి కలది. ఆయన ప్రత్యక్షత మన పరిస్థితిని మార్చగలిగింది. ఒకసారి మీ పక్కన ఉన్న వారితో శ్రద్ధగా దేవుని వెతుకుతాను అని చెప్పండి. ఇరు పక్కన ఉన్న వారితో శ్రద్ధగా దేవుని వెతుకుతాను. మరి పని చేద్దాం. వారికి మీకు చెప్పండి, శ్రద్ధగా దేవుని వెతకండి అని చెప్పండి. థ్యాంక్ యూ అండి. నేటి దినపు ఆరాధనను దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. 105వ కీర్తన మొదటి 12 వచనాలు మనం అందరం లేచి నిలబడినట్లయితే 105వ కీర్తన మొదటి 12 వచనములు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఆఖరి వచనము అందరము కలిసి చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులాగా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారిలాగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడిని యెహోవా, ఆయన తీర్పులు భూమి అన్నంతటా జరుగుచున్నవి. ఇసాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచున్నాడు. ఆమేన్. తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు, మాలో వసించుచు మా అనుదిన జీవితాలను నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, పరిశుద్ధ పునరుద్ధాన దినంలో మీ సన్నిధిలో మీ బిడ్డలుగా మీ సొత్తుగా కూడి మిమ్మల్ని ఆరాధించడానికి, మా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని వెతకడానికి ప్రభు మేము సిద్ధపడి ఉంటుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. వేరే మనసు గలవారి యొద్ద, దేవ మనసు గలవారి యొద్ద నేను నివాసము చేసేదాన్ని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభు, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ లోకంలో మేము కలిగిన వాటిని బట్టి కాదు, ఈ లోకంలో మేము సంపాదించుకున్న వాటిని బట్టి కాదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీకు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి, మీడలో మేము విశ్వాసం చూపించగా మమ్మల్ని కనికరించిన మీ కృపను బట్టి మీ సన్నిధికి మేము వస్తున్నాం తండ్రి. కృపా సింహాసనం యొక్క దయముగా నిలబడి మేము ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయనా, మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని బలపరచండి. మీ మందిరంలో కూడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఆన్లైన్లో తండ్రి మిమ్మల్ని ఆరాధించిన వారందరినీ కూడా మీకు దర్శించండి. మీ ప్రత్యక్షత మేమందరము పొందుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా హృదయంలో తలంపులను ఐక్యపరుచుకొని ప్రభు, ఎటువంటి పరిస్థితుల్లో మేమున్నప్పటికీ మా స్థితి అంతటిని ప్రభు మీ ఎదుట కుమ్మరించి మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మా స్తుతి సింహాసనం మీద మీరు ఆసీనులైనండి ప్రభు. దేవా, మీ దాసులు బలపరుచుకోండి. మా నిమిత్తము మీకు సిద్ధపరిచిన మీ శ్రేష్టమైన మాటలు మాకు అందించండి. మీ వాక్యంలో జీవం ఉన్నది తండ్రి. అటు జీవాన్ని బట్టి మేము ఈ లోకంలో బ్రతకగలుగుతున్నాం, సంచరించగలుగుతున్నాం, మీలో నిలిచి ఉండగలుగుతున్నాం ప్రభు. అటు జీవం కలిగిన మీ వాక్కు చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచవ్యాప్తముగా నేటి దినం యథార్థముగా మిమ్మల్ని సేవించు ఆరాధించిన ప్రతి బిడ్డను మీకు దర్శించండి. మీ ప్రోత్సాహాన్ని దయచేయండి. మిమ్మల్ని వెంబడించడం కావాల్సిన తనకు చక్కటి ఉజ్జీవాన్ని మీకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నేటి దినపు ఆరాధనలన్నింటిలోనూ మీకు సరిగ్గా మాకు తోడుగా ఉంచండి. మీ నామాన్ని కనపరచుకోండి. సమస్తమును మీకు మహిమార్థమే జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
స్తుతి గీతములతో దేవుని నామానికి అర్పగిస్తూ మనం ఆగదంలో కొనసాగుదాం. ప్రైజ్ ద లార్డ్. మరొక చక్కని పునరుద్ధానము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన గంభీరమైన సమయాన్ని బట్టి వందనాలు. 10,000లో అతి శ్రేష్ఠుడు నా యేసుడు, నా ప్రియుడు, ఆయన కంటే శ్రేష్టమైన దేవుడు మరొకరు లేరు. ఈ పరిచయమైన పాట పాడుతూ దేవుని నామమును కొనియాడి కనపరుస్తాం. చప్పట్లు కొడుతూ ఆయన నామమును మహిమపరుస్తూ పదివేలలో శ్రేష్ఠుడు నా యేసుడు, నా ప్రియుడు. 10,000లో శ్రేష్ఠుడు, మరొకసారి అందరం కలిసి 10,000లో శ్రేష్ఠుడు నా యేసుడు, నా ప్రియుడు. 10,000లో శ్రేష్ఠుడు, నవలాకంతులవాడు, దయామయుండతడు, నవలాకంతులవాడు, దయామయుండతడు, గురువాకనులవాడు, బంగారు కులవాడు, గురువాకనులవాడు, బంగారు కులవాడు. 10,000లో శ్రేష్ఠుడు నా యేసుడు, నా ప్రియుడు. 10,000లో శ్రేష్ఠుడు, పూలా చెక్కిలవాడు, పూజానీయుడు రేడు, పూలా చెక్కిలవాడు, పూజానీయుడు రేడు, అపరంజి కరములవాడు, పద్మాల పదములవాడు, అపరంజి కరములవాడు, పద్మాల పదములవాడు. 10,000లో శ్రేష్ఠుడు నా యేసుడు, నా ప్రియుడు. 10,000లో శ్రేష్ఠుడు, మధురవాకులవాడు, మనసైన చెలికాడు, మధురవాకులవాడు, మనసైన చెలికాడు, అధికాంక్షణీయుడు, అన్ని కలలవాడు, అధికాంక్షణీయుడు, అన్ని కలలవాడు. 10,000లో శ్రేష్ఠుడు నా యేసుడు, నా ప్రియుడు. 10,000లో శ్రేష్ఠుడు, శ్వేతావరణ దేవుడు, శ్రేష్ఠానమాదేయుడు, శ్వేతావరణ దేవుడు, శ్రేష్ఠానమాదేయుడు. రారాజు వస్తాడు, రాజాన్ని స్థాపిస్తాడు, రారాజు వస్తాడు, రాజాన్ని స్థాపిస్తాడు. 10,000లో శ్రేష్ఠుడు నా యేసుడు, నా ప్రియుడు. 10,000లో శ్రేష్ఠుడు, మరొకసారి 10,000లో శ్రేష్ఠుడు నా యేసుడు, నా ప్రియుడు. 10,000లో శ్రేష్ఠుడు. 10 నిమిషాలు నిలబడగలిగిన వారు నిలబడినట్లయితే ఇదే వైఖరిలో ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధిస్తూ కొనియాడుతూ కనపరుస్తాం. 10,000లో శ్రేష్ఠుడు నా యేసుడు. మరి అటువంటి దేవుని మనం కలిగి ఉన్నామండి. ఆయనకు సాటి వేరెవరండి? ఎవరు కాలేరు. మరి ఇందాక సహోదరుడు చెప్పిన రీతిగా ఆయన నీతిని, రాజ్యమును మొదట మనం వెతకాలి. ఆయనకు అతి సమీపంగా చేరాలి. ఆయనతో ఆ దృఢమైన సంబంధం కలిగి ఉండాలి. పరలోకమందు 1,000 దూతల సమూహముతో నిత్యము కొనియాడబడుచున్న యెహోవా తండ్రిని కొనియాడుట ఎంత గొప్ప భాగ్యమండి. అటువంటి పరలోక రాజ్యములో దేవాది దేవుడు చేసిన ఆ శిలువ కార్యమును బట్టి మనకందరికీ ఆ ప్రవేశము అనుగ్రహింపబడింది. మరి దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నీతి
సమాధానం, ఆత్మలో ఆనందం. అదే దేవుని రాజ్యం. ఆ రాజ్యములో నీ బంధువా, ఆ రాజ్యములో నేనుందును అని అందరం కలిసి గలమెత్తి సంతోషంగా చప్పట్లు కొడుతూ ఈ పాట పాడుకుందాం. ఇప్పుడు నా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. అందరం కలిసి గలమెత్తి పాడుకుందాం. సమాధానం, ఆత్మలో ఆనందం. సమాధానం, ఆత్మలో ఆనందం. అదే దేవుని రాజ్యం. సమాధానం, ఆత్మలో ఆనందం. సమాధానం, ఆత్మలో ఆనందం. అదే దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో నీ ముందువా, ఆ రాజ్యంలో నీ ముందువా, ఆ రాజ్యంలో నీ ముందువా. రండి అందరూ రండి, ఆ రాజ్యంలో నేనుందు, ఆ రాజ్యంలో నేనుందు, ఆ రాజ్యంలో నేనుందు. రండి అందరూ రండి. సమాధానం, ఆత్మలో ఆనందం. సమాధానం, ఆత్మలో ఆనందం. అదే దేవుని రాజ్యం. ఆ రాజ్యములో నీ ముందువా, ఆ రాజ్యములో నీ ముందువా, ఆ రాజ్యములో నీ ముందువా. రండి అందరూ రండి, ఆ రాజ్యములో నేనుందు, ఆ రాజ్యములో నేనుందు, ఆ రాజ్యములో నేనుందు. రండి అందరూ రండి. చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిద్దాము. హల్లెలూయా. నీతి సమాధానము ఆయన రాజ్యమైనది, అది మన హృదయాల్ని ఇప్పుడు ఏలుతుంది, అప్పుడు కూడా ఇంకా శ్రేష్టంగా ఏలుతుంది. ఎంత గంభీరమైన విషయం ఈ విషయము. కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వీటన్నింటిలో ఉన్నావేమో నువ్వు. ఇవాళ జ్ఞాపకం చేసుకో, వీటన్నింటి గుండా మన ప్రభువు యేసుక్రీస్తు వారు వెళ్ళి ఉన్నారు. అంతకన్నా భయంకరమైన శ్రమ గుండా ఆయన వెళ్ళి ఉన్నారు. ఆయన ఆరాధించకపోతే ఇంకెవరిని ఆరాధిస్తాం ఈ ఉదయకాల సమయంలో? ఆరాధన నా యేసుకే, నా జీవితం అంతా అంకితం, నా జీవితం అంతా అంకితం. ఇప్పుడు ఈ ఆరాధనలో మీకు అలా అనిపిస్తుందేమో కానీ ఇంటికి కూడా అదే క్యారీ చేద్దాం ఇవాళ. టుడే వి ఆర్ గోయింగ్ టు క్యారీ ద రైచియస్నెస్, ద పీస్ అండ్ ద జాయ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అని ఎల్లప్పుడూ స్తుతిద్దాం ప్రభుని. ఆరాధన నా యేసుకే, నా జీవితం అంతా ఆయనకే అంకితం. కష్టాలలో, నష్టాలలో, అన్నింటిలో కూడా ఆయనకే ఆరాధన చెప్తాం. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. ఆరాధన నా యేసుకే, నా జీవితం
సజీవ యాగముగా అనుదినము అర్పించుట కంటే మించిన అర్పణ మరొకటి లేదు. ఆరాధనకు యోగ్యుడా, మా స్తుతుల మీద ఆసీనుడైన గొప్ప దేవా, మీకు వందనాలు. సుడిగాలైనను నిశ్చలముగా నెమ్మదిగా చేయగలిగిన శక్తి మీలో ఉన్నదయ్యా. అనేక మంది జీవితాల్లో వివిధ రకములైన సుడిగాలులు ప్రభు, మరి ఈ లోకం ఇచ్చినటువంటిది కాదు అని మీరు చెప్పారు. మీ శాంతి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మా హృదయాల్లో మీరు ఇస్తున్న ఆ నెమ్మదిని బట్టి, నిశ్చయతను బట్టి వందనాలు. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. ఎగసిపడే నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలరినైనా అవి నీ పాదముల క్రిందనే. చుట్టినా నెమ్మది సెలవిచ్చెదవు, యెహోవా రఫా, నీవే నా స్వస్థత. వ్యాధులను చుట్టినా నెమ్మది సెలవిచ్చెదవు, యెహోవా రఫా, నీవే నా స్వస్థత. స్వాధీనంలో ఉంచుకున్న గొప్ప దేవ, మీ అనుమతి లేకుండా ఏది జరగదయ్యా. మీకు వందనాలు. మీ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి వాగ్దానం యేసు ప్రభు వారి యందు అవును అని మీరు ఇచ్చిన గంభీరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. చివరి పాటను పాడి దేవుని మెల్లని స్వరమును వినడానికి మరొకసారి మనం అందరం
సిద్ధంగా ఉందాం. భూమియు ఆకాశమును గతించిపోతాయి, మన చుట్టూ ఉన్నవి మారిపోతూ ఉంటాయి. కానీ ఆయన గంభీరమైన వాక్యము నిన్న నేడు నిరంతరము మారకుండా ఏకరీతిగా ఉంటుంది. అటువంటి గొప్ప వాక్యమును ఆయన, పరిశుద్ధ వాక్యమును, జీవము కలిగిన వాక్యమును విస్తారముగా మీరు మాకు ఇస్తున్నందుకు, ఈ ప్రపంచంలో మూలలా వెదజల్లుచున్నందుకు మీకు వందనాలు. ఆ వాక్యపు శక్తి ద్వారా ప్రభు జీవితాల్లో మీరు తీసుకొని వస్తున్న పరివర్తనను బట్టి వందనాలు. మరొక పర్యాయం నాయన, ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలుగా ప్రభు మేము ఇక్కడ చేరి వందలాది మంది ప్రభు తమ గృహాల్లో ఈ ఆరాధనలో ప్రభు ఆశతో ఆసక్తితో పాల్గొనుచుండగా ప్రత్యేక రీతిగా మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు.
మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్నప్పుడు మేము అది గ్రహించి, నాయన మరి మీ మాటల శక్తి ద్వారా మేము దర్శింపబడుతున్నప్పుడు మా జీవితాలను ప్రభు మార్చుకొని మీ మహిమ కొరకు జీవించగలిగే కృపణ దయచేయమని, అయోగ్య నన్ను మరొకసారి మీ సిలువ చాటును మరుగుపరిచి మీ మెల్లని స్వరము మీరు మాకు వినిపిస్తారని నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. ఇవాళ ధ్యానం కోసం నేను ఒక పూర్తి అధ్యాయాన్ని ఎంచుకున్నాను. కంగారు పడకండి, ఎక్కువ టైం పట్టదు. పట్టినా నేను చేయగలిగిందేం లేదు, బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్యాసేజ్ అండ్ ఐ వాంట్ యూ టు రీడ్ ఇట్, నాట్ నౌ బట్ వెన్ యూ గో హోమ్. ఇంటికి వెళ్ళాక ఈ మధ్య హోంవర్క్ ఇవ్వలేదు అనుకుంటాను. అధ్యాయం అంతా చక్కగా వ్యక్తిగతంగా తర్వాత కుటుంబాలుగా చదివి మీరు ధ్యానం చేయండి. ఆ వాక్య భాగం ఏంటో నేను చెప్తాను. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చిన తదుపరి లేక దానికంటే ముందు కూడా అనేక సంఘాల్లో, అనేక సహవాసాల్లో, కుటుంబాల్లో నేను చెప్పబోయే సంఘటనలు ఇంకా ఎన్నో సంఘటనలు జరిగాయి. వాటన్నిటి యొక్క కామన్ అనుభవం ఏంటంటే ఆశలు నిరాశలుగా మారాయి. వీ హ్యావ్ టు సమ్ అప్. లేక కళలు పిగిలిపోయాయి. నేను చెప్పబోయే సంఘటనలు మన సంఘంలో జరిగినవే. అంటే 3 డిఫరెంట్ ఎంచుకున్నాను. ఇంకా అనేక మంది ఎవరు ఏంటి అని ఆలోచించవలసిన అవసరంలా. ఒక కళ పిగిలిపోయిన పరిస్థితులు, ఉదాహరణకి ఒక యవనస్తురాలి యొక్క వివాహము నిశ్చయమైనది. ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి. చెప్పవలసిన వారికి చెప్పుకున్నారు. కారణాలతో మనకి సంబంధం లేదు, కానీ ఆ వివాహం ఆగిపోయింది. ఆ యవనస్తురాలు ఒంటరిగా కన్నీరు కారుస్తూ తన ఎంతగా ఆశపడిని కలగని నా వివాహం జరగట్లేదన్న నిరాశ నిస్పృహతో ఉన్నది. ఒక యవనస్తుడు ఒకే సంస్థలో ఎంతో కాలంగా పనిచేస్తూ ఎంతో ప్రయాసపడి తన 100+ తన సంస్థకు ఆ ఉద్యోగానికి ఇచ్చాడు. ఫైనల్ గా ప్రమోషన్ కోసం తన పేరు సెలెక్ట్ అయింది. ఎంతో సంతోషించాడు. ఇంతకాలం అయిన తర్వాత నేను ఆశించిన ప్రమోషన్ వస్తుంది, కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఆ ప్రమోషన్ ఇంకొకరికి ఇచ్చారు. ఆ యవనస్తుడి కళ పిగిలిపోయింది. చక్కని వివాహం జరిగించుకున్న దంపతులు వారి దాంపత్య జీవితం ఎంతో చక్కగా ఉంటుందని ఆశపడి ముందుకు కొనసాగుతుండగా ఒకరోజు తన భార్య యొక్క పరిస్థితి బాగలేదని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగా డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారు, ఫైనల్ స్టేజ్ క్యాన్సర్. ఆ భర్త కృంగిపోయాడు, పిగిలిపోయాడు. సుమారు 2 సంవత్సరాల ప్రార్థనలో పోరాడు. అనేక మంది ప్రార్థన చేశాం. ఆవిడ ప్రభు సన్నిధికి హెచ్చింపబడింది. ఇవి ఎగ్జాంపుల్స్, రియల్ ఎగ్జాంపుల్స్ that happened in Bethel and many more that happened here in pretty much every fellowship. The question is, ఇలాంటివి జరిగినప్పుడు ఉదాహరణకి మీ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారో నాకు తెలియదు. కొందరి గురించి తెలుసు, అందరి గురించి నాకు తెలియదు, మన్నించండి. కానీ ప్రశ్న ఏంటంటే, ఇట్లాంటి నిరాశ నిస్పృహ మనం ఆశించిన కళలు పిగిలిపోయినప్పుడు మనం ఏ రీతిగా స్పందించాలి? ఏ రీతిగా స్పందించాలి? అది ప్రశ్న. కొందరి జీవితాలని చూసినప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కావచ్చు, లేక మరికొన్ని వాటిని బట్టి, when somebody faces disappointment, I have seen a lot of people emotionally totally handicapped. మానసికంగా అవిటివారైపోయారు. ఇక చిరునవ్వు కనిపించట్లా. I couldn't find a better word to explain. But I've also seen some people remarkably get over. మరికొంతమంది ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిన వారు అద్భుతంగా, ఆశ్చర్యంగా వారు నిలబడగలిగారు. ఎందుకు ఇవి చెప్పాను అంటే, ఏదో మిమ్మల్ని ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలని కాదు, డిసప్పాయింట్ చేయాలని కాదు. నేను ఎంచుకున్న వాక్య భాగంలో ఇలాంటి సంఘటన జరగలేదు, కానీ దావీదు మహారాజుకు ఒక చాలా చక్కని కోరిక వచ్చింది. అంతకంటే మించిన కోరిక మరొకటి లేదు నాకు అనిపిస్తుంది. అంటే దేవుడు తన పట్ల చేసిన మంచి అంతటిని బట్టి, మేలంతటిని బట్టి శత్రువులంతా నాశనం చేసి ప్రశాంతమైన సమయం ఇవ్వగా
దావీదు దేవుని గురించి ఇంకా ఆలోచిస్తూ నా కోసం దేవుడు ఇంత చేయగా నేను బదులుగా దేవునికి ఏమైనా చేయకపోతే బాగుంటుందా అని దావీదు దేవుని కోసం మందిరం కట్టాలని ఆశపడ్డాడు. డోంట్ యు థింక్ ఇస్ దేర్ ఎనీ అదర్ హోలీ నోబుల్ కాజ్ దాన్ దిస్? ఎనీథింగ్ దట్ ఈస్ మోర్ ఆనరబుల్ దాన్ బిల్డింగ్ అ టెంపుల్ ఫర్ ద లార్డ్? ఏమండి, అందులో దురాశయం లేదు. మంచి ఆశ, పవిత్రమైన ఆశ, పరిశుద్ధమైన ఆశ. అయితే దేవుడు దావీదు కలను నెలకొట్టాడు. వి నో దట్. దానికి రెస్పాన్స్ గా ఎప్పుడైతే దేవుడు అన్నాడో, దావీదు నువ్వు నాకు మందిరం కట్టవు అనినప్పుడు, అంటే ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ డ్రీమ్, సచ్ అన్ అమేజింగ్ డిజైర్. అండ్ హౌ డిడ్ డేవిడ్ రెస్పాండ్ ఈజ్ టుడేస్ మెసేజ్. ఇవాళ వర్తమానము దావీదు తన కలలు పిగిలిపోయినప్పుడు, లెట్ మీ టెల్ యూ, గాడ్ ఇన్ హిస్ విజ్డమ్ అండ్ హిస్ లవ్ సమ్ టైమ్ చూసెస్ టు షాటర్ అవర్ డ్రీమ్స్, బట్ ఇఫ్ హి డస్ దట్ వాట్ విల్ వి డూ? దేవుడు తన యొక్క జ్ఞానమును బట్టి, తన యొక్క ప్రేమను బట్టి కొన్నిసార్లు మనం ఆశించిన కలను ఆయన నేల కూలిస్తే మనం ఏ రీతిగా స్పందించాలి? మూల వచనం హోంవర్క్ ఏమో 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29 వచనాలు ఉంటాయి. అందులో చాలా మట్టుకు వచనాలు ఇవాళ టచ్ చేస్తాం. అలాగే మొదటి దినవృత్తాంతంలో 22, 23 కూడా చూస్తాం. కాబట్టి ఐ గివ్ యూ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్. అన్ని నేను చదివించగలను లేదో నాకు తెలియదు, కానీ 8వ 18వ వచనం మూల వచనంగా ఇవాళ ధ్యానం కోసం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2 Samuel 7 chapter. ప్లీజ్ గో హోమ్ అండ్ రీడ్ ఇట్ ఎట్ వన్ గో. ఒక ఓపెన్ మైండ్ తో చక్కగా 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం తీసి ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేయక ముందు పోలేండి, భోజనం చేశాక చదవండి. బట్ ప్లీజ్ రీడ్, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సో దట్ యు అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ డేవిడ్స్ హార్ట్. దావీదు యొక్క హృదయం మనకు అర్థమవుతుంది, చాలా గంభీరము. ఐ వాస్ రివైవ్డ్ when I was meditating all through this week. 18వ వచనం చూడండి, అంటే మూల వచనంగా తీసుకొని మనం 3 విషయాలు ఈ అధ్యాయమును ఆధారం చేసుకొని వాళ్ళు ధ్యానం చేయబోతున్నాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో అంటే దేవుడు నో చెప్పాకండి, అది మనం చూస్తాము. దేవుడు నో చెప్పాడు దేనికి? తన బిల్డింగ్ కట్టుకుంటాను. దేవునికి తాను మందిరం కట్టానంటే దేవుడు నో చెప్పాడు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి రైట్ ఈలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. వర్తమానపు శీర్షిక నేనెంతటి వాడను డైరెక్ట్ గా ఇక్కడి నుంచి తీసుకున్నాను. నేనెంతటి వాడను. అండ్ ఐ వాస్ రిఫ్లెక్టింగ్ మై లైఫ్ ఆల్ ఓవర్ అగైన్, విచ్ ఐ కీప్ డూయింగ్ ఆల్వేస్. నా జీవితం నేను వ్యక్తిగతంగా పరిశీలించుకుంటూ, మా కుటుంబ జీవితం పరిశీలించుకుంటూ, ఈ చక్కని గంభీరమైన సంఘమును దేవుడిచ్చి పరిచర్యను గురించి నేను అనేక పర్యాలు ఆలోచిస్తున్నప్పుడు టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ స్టక్ విత్ దిస్ క్వశ్చన్, హూ am I? ఓ గాడ్, నాయనా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను. మనం ఇంకా సజీవ లెక్కలో ఉండడానికి మనం ఎంతటి వారం? రైట్? ఏమండి, వేరే వాళ్ళంటే మనం మెరుగా? ఎంతమంది అండి మన కళ్ళ ముందు, వయసులో చిన్నవారు, వయసులో పెద్దవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నవారు, ప్రపంచ నలుమూలలా. మర్చిపోయాం ఆ సీన్స్. ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్లు మోసుకొని వెళ్ళటం, హైదరాబాద్లో ప్రతి పట్టణంలో ఆక్సిజన్ లేకపోవటం, హాస్పిటల్ బెడ్ కోసం ఎన్ని తిప్పలైనవి, ఎన్ని ప్రయత్నాలు చేసి అందరికీ దొరకలేదే. నేనెంతటి వాడను. సో ద ఫస్ట్ థింగ్ ఆఫ్ ద 3 things that we will see today quickly, 3 విషయాలు మనం చూడబోతున్నాం. దేనిని అర్థం చేసుకోవడానికి, దేవుడు నేను ఆశించి చేయడానికి అనుమతించినప్పుడు పునరావృతం. రైట్? మనం ఆశించింది మంచిదే అని అనుకుందాం. రైట్? ఎందుకు? దావీదు ఆశించింది చాలా ఘనమైనది కాబట్టి. మొదటి విషయము, దావీదుకుండిన ఘనమైన కోరిక లేక ఆశ, గౌరవప్రదమైన, ఇంగ్లీష్ లో an honorable desire. He had an honorable desire. He had actually a holy desire. ఒకసారి మనం కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ కొన్ని వచనాలు చెప్పేస్తా ఉంటాను. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే అక్కడ ఏంటంటే, దావీదుకు హీరాము రాజు తాను నిర్మించాడు ఆ చక్కని ప్యాలెస్. అక్కడ దావీదు ఉన్నాడు. అది అంటే తన ఎంత అంటే ఈ ఆశ తనకు పుట్టడానికి తన లైఫ్ లో దేవుడు చేసిన కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నాను. చదవండి. రాజుకు హీరాము రైట్ దూతలను, దేవదారులను, వడ్రంగులను కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరాన్ని కట్టిరి. రైట్? అంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా, అందుకని మీకు చాలా చదవాలి. మీరు కట్టిన తర్వాత నెక్స్ట్ 6వ అధ్యాయంలో మందసము యెరూషలేమునకు తెస్తాడు.
దావీదు, ఎందుకంటే శత్రువుల దగ్గర ఉంటుంది. సో కాబట్టి అది ఇంకొక ఎక్సైటింగ్ టైం అన్నమాట. సెకండ్ 6వ అధ్యాయము 17వ వచనం, 2 సమయాల గ్రంథమేనండి. వారు యెహోవా మందసం తీసుకొని వచ్చి రైట్ గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలం నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించాను. కాబట్టి అంటే 2 మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. దావీదు సంతోషిస్తున్నాడు, దేవుడు చేసిన మేలు ఏంటి? ఒకటి తనకు ఒక చక్కని నగరము, రెండోది ఏంటి? మందసం కూడా వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న అధ్యాయం 7వ అధ్యాయంకి మనం వస్తే 2 సమూయేలు 7వ అధ్యాయం ఫస్ట్ వర్స్, మొదటి వచనం చూస్తే అక్కడ మీకు సందర్భం అర్థమవుతుంది. దావీదు జీవితంలో దేవుడు చేసిన ఒక చక్కని కార్యము. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత నాలంటోడు ఉంటే ఇంకే బిల్డింగ్ కడదాం, అంతేనా? ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. వాట్ వుడ్ ఐ హావ్ థాట్? ఫైనల్ గా కొంచెం రిలాక్స్ అవడానికి కదా, శత్రువుల నుంచి అందరి నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి. ఎందుకంటే మీకు వేరే అంటే అవన్నీ చూపించడానికి టైం లేదు. హిజ్కియా ఒక రకంగా చేశాడు, నెబుకద్నెజర్ అయితే ఇంకా చాలా ఫీల్ అనమాట, మనకంటే ఇంకో ఎవడన్నా ఉన్నాడా అని. దావీదు తన దృష్టల్లో తనకి నెమ్మది కలిగినప్పుడు దావీదు తన మనసంతా దృష్టి అంటే ఎవరి మీద తీసుకెళ్ళాడు? దేవుని మీదకి. హీ వాజ్ సిట్టింగ్ అండ్ హీ వాజ్ టెల్లింగ్, వావ్ గాడ్, యూ హావ్ డన్ సో మచ్ ఫర్ మీ, నౌ ఐ షుడ్ డు సంథింగ్ ఫర్ యూ. అందులో ఏముందండి ప్రాబ్లం? అంటే దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క మేలులను జ్ఞాపకం చేసుకుంటూ తాను ఇంత చక్కని బాగా కూర్చొని ఉంటుండగా వెంటనే తన మనసు దేవుని మీదకి వెళ్ళింది. 2nd 3rd వర్స్ చూద్దాం. అదే అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. రాజు తన నగరయందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారుతో కట్టిన నగరయందు వాసం చేయుచుండగా దేవుని మందసము దారాల్లో నిలిచినదనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినంత నెరవేర్చమను. అంటే ఒక రకంగా అప్రూవల్ వచ్చేసింది, కానీ నాతాను దేవుని అడగలా. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే నాతాను ఏంటంటే, నేను కూడా ఇలాంటి పొరపాట్లు చాలా, ఐ మీన్ ఇఫ్ ద డిజైర్ ఇస్ సో జెన్యూన్ అండ్ నైస్ అండ్ ఇట్ ఇస్ ఫర్ గాడ్, ఐ మీన్ కమ్ ఆన్ బ్రదర్, గో అహెడ్. బట్ గాడ్ హస్ ఎ డిఫరెంట్ ప్లాన్. అదేంటో మనం చూద్దాం. కారణాలు కూడా మీకు శాస్త్రంలో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ మొదటి దాంట్లో అంటే ఈ గంభీరమైన, పరిశుద్ధమైన, ఘనమైన, గౌరవప్రదమైన కోరిక లేక ఆశలో మొదటిది ఒక పెద్ద ప్రాజెక్ట్ దావీదు టేకప్ చేయాలని ఆశపడ్డాడు. ఎవరి కోసం? గట్టిగా చెప్పాలి, ఎవరి కోసం? దేవుని కోసం. మర్చిపోవద్దు. మంచి మనస్సుతో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని పట్ల తన యొక్క గ్రాటిట్యూడ్ ని చూపించుకోవడానికి ఈ గంభీరమైన ప్రాజెక్ట్ చేశాడు. మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అంటే ఏదో జస్ట్ అట్లా అనుకోవడం కాదండి. అంటే అప్పటి వరకు దావీదు చాలా అమర్చాడు. అందుకని మీరు ఒక్కసారి మొదటి దినవృత్తాంతకు వెళ్ళాలి. నేను అప్పుడప్పుడు మొదటి దినవృత్తాంతములు 2వ సమూయేలు గ్రంథం బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తాం. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయంలో అప్పటికే ఎంత మంది యాజకులు రెడీ చేశాడో చూడండి. 23వ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు 4వ వచనం, 1 Chronicles 23rd chapter 4th verse. వీరిలో 24,000 మంది 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించేవారు గాను, 6,000 మంది అధిపతులు గాను, న్యాయాధిపతులు గాను ఉండరు. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడి, మరి 4,000 మంది స్తుతి చేయ నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించగా వారు నియమింపబడి. మామూలు క్రౌడా? చెప్పండి, జస్ట్ నంబర్ రాసుకోండి. అక్కడ 24,000 అంటే దేవుడికి ఇంక మందిరం కట్టేస్తే ఎవ్రీబడి ఈజ్ రెడీ, పీపుల్ ఆర్ రెడీ, ఫైనాన్సెస్ ఆర్ రెడీ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. దావీదు ఏదో జస్ట్ కూర్చొని సరే కట్టేద్దాం అని అనలేదు. ఆ ప్రాజెక్ట్ కోసం తను అందుకని అన్నాడు, ఇట్ వాజ్ గ్రేట్ ప్రాజెక్ట్. నా ప్రాజెక్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ లేదు కాబట్టి అద్భుతమైన ప్రాజెక్ట్ ని పెట్టేది తెలుగులో, అందరికి అర్థం అవుతుంది కదా. గూగుల్ కూడా ప్రాజెక్ట్ అనే ఇచ్చింది, గూగుల్ ట్రాన్స్లేట్. ఓకే, అయితే ఒక చక్కని మాట ఏంటంటే దేవుడి యొక్క రియాక్షన్, తన రిప్లై మనం చూస్తాము. సెకండ్ మనం కొంచెం ముందుకు కొనసాగగా అదే మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం, మనం 23వ అధ్యాయంలో ఉన్నాం. 22వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, అంటే ఇది దేవుని యొక్క రెస్పాన్స్ కాదు, తర్వాత నేను చూపిస్తాను. ఐఎమ్ సారీ. ఇది దావీదు అంటే యెహోవా మందిరము ఎలా ఉండాలి అని ఆశపడ్డాడు. చూడండి, ఒక్క వచనం చూస్తే సరిపోతుంది. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 5వ వచనం, 1 Chronicles 22:5. సారీ, కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు యెహోవా కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనది ఉండవలెను. హల్లెలూయా. ఏమన్నాడు? సకల దేశముల్లో ఇలాంటి మందిరం ఉండకూడదు. వాస్తవానికి లేదు కూడా. హల్లెలూయా. అంటే ఇప్పుడు అది ప్రస్తుతం లేదు, కానీ మళ్ళీ యూదులు కడతారు. ప్రైజ్ గాడ్, దేర్ ఇస్ ఎ లాట్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ one chapter. బైబిల్ పండిట్స్ సే దట్ verse 18 నుంచి మనం ఏదైతే చూస్తామో 2వ సమూయేలు గ్రంథంలో, ఇట్ ఇస్ కాల్డ్ ఎ డేవిడిక్ కవెనెంట్.
దావీదుకు దేవుడు చేసిన నిబంధన అదే మనం చూస్తాం. కాబట్టి ఈ గొప్ప ప్రాజెక్ట్ తాను టేకప్ చేయాలని ఆశపడ్డాడు. ఈ గొప్ప కార్యము దేవుని కోసం టేకప్ చేయాలని ఆశపడ్డాడు. డాక్టర్ రెండల్ అన్న ఆయన తన అభిప్రాయమును తాను వ్యక్తపరుస్తూ, ఐ కీప్ రీడింగ్ అ లాట్ ఆఫ్ కమెంటరీస్ అండ్ హీ సెడ్ దట్ దావీదు ఒక దాసునిగా తన యజమానుని గణపరచాలని ఆశపడ్డాడు. దావీదు ఒక పరిశుద్ధునిగా తన దేవుని మహిమపరచాలని ఆశపడ్డాడు. దావీదు ఒక గృహ నిర్వాహకుడుగా తన సమస్తమును దేవునికి అర్పించాలని ఆశపడ్డాడు. He said David as a servant wanted to honor his master. David as a saint wanted to glorify his God. And David as a servant, as a steward, wanted to give his possessions to the Lord. Everything is beautiful. తర్వాత సొలొమోను కట్టాడు, మనకు అది తెలుసు. సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠించక ముందు దేవుడు ఎలాగా తన తండ్రి అయిన దావీదు ఆశ గురించి ఆలోచించాడు అన్నది బయలుపరుస్తాడు. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 8వ వచనం. 2 Chronicles 6:8 verse. డెడికేషన్ అవబోతుందండి. సొలొమోనుకి దేవుడు అనుమతించాడు, అది కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. అప్పుడు సొలొమోను ఇంకా డెడికేషన్ టైంలో ఆ ప్రేయర్ కి ముందు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. 2వ దినవృత్తాంతం. యెహోవా నా తండ్రిని దావీదుతో సెలవిచ్చినది ఏమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టించవలనని నీవు ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే. దాని తర్వాత గాని రైట్ అంటే కావాలండి నాయన. దేవుడు ఏమన్నాడు? ఇంటెన్షన్ మాట్లాడండి. కాబట్టి ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. దావీదు ఏదో తన సొంత డబ్బా కట్టుకోవాలని, దావీదు మహారాజు కట్టిన మందిరం కంటే ఎవడు కట్టలేడని, ఆయన నామం గొప్ప చేయాలని కానే కాదు. దావీదు యొక్క ఉద్దేశం యథార్థమైనది, దావీదు యొక్క ఉద్దేశం పవిత్రమైనది, దావీదు యొక్క ఉద్దేశం పరిశుద్ధమైనది. ఇఫ్ ఐ హావ్ టు యూజ్ ద వర్డ్. కాబట్టి దీనికి కారణం దావీదుకుండిన అతీతమైన తపన. It only tells me one thing, that David was passionate about God. And passion is love. అంటే ఈ ఆశను బట్టి అర్థమవుతుంది ఏంటంటే దావీదుకి విపరీతమైన ప్రేమ ఉంది, విపరీతమైన తపన ఉంది, గొప్ప అభిరుచి అని వచ్చింది తర్జుమా. ఐ ఫీల్ ఇట్ ఇస్ ప్యాషన్ దట్ హీ హ్యాడ్ ఫర్ గాడ్. అంటే దేవుడు తనకిచ్చిన ఆ శత్రువునిచ్చి రెస్ట్ని బట్టి, దేవుడిచ్చిన ఆ బ్లెస్సింగ్స్ ని బట్టి, సమస్తాన్ని బట్టి తాను దేవుని పట్ల ఈ గొప్ప కార్యమును చెయ్యాలి అని ఆశపడ్డాడు. ఎలాగైతే దావీదు జీవితంలో దేవుడు ఆ నెమ్మదిని, ఆ చక్కని సమయం ఇచ్చాడు, మన జీవితాల్లో కూడా వ్యక్తిగతంగా, సంఘాలుగా, కుటుంబాలుగా. డోంట్ యూ థింక్ దట్ వీ కెన్ ఆల్సో టెస్టిఫై యాస్ గాడ్స్ చిల్డ్రన్ దట్ హిస్ లవ్ సరౌండ్స్ అస్? అండి, మనం చెప్పలేమండి ఈ సాక్ష్యం. దేవుని ప్రేమ మన చుట్టూ ఉన్నది. దేవుని యొక్క కృప మనలను భద్రపరుస్తున్నది. దేవుని యొక్క హస్తము మనల్ని బలపరుస్తున్నది. డోంట్ ఫర్గెట్, దిస్ ఇస్ అవర్ టెస్టిమనీ. ఈ భూప్రపంచంలో ప్రతి విశ్వాసి ఇవ్వాల్సిన సాక్ష్యం తమ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు. దేవుని ప్రేమ మనల్ని సరౌండ్ చేయగా, దేవుని యొక్క కృప మనల్ని సస్టైన్ చేయగా, దేవుని యొక్క హస్తం మనల్ని బలపరచగా మనము ఈ రీతిగా ఉన్నాం. దట్ వాస్ డేవిడ్స్ టెస్టిమనీ. అందుకని 116వ కీర్తన 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదు. రైట్, ఏమని ఇస్తాం మన దేహంలో ఆయనకు సజీవ యాగముగా అర్పించడం కంటే. కాబట్టి ఒక ఘనమైన ఆశ ఉండేది, ఘనమైన కోరిక ఉండేది. హీ హ్యాడ్ అన్ ఆనరబుల్ ఆర్ ఎ హోలీ డిజైర్ అండ్ హీ వాంటెడ్ టు టేక్ అప్ ఎ గ్రేట్ ప్రాజెక్ట్ ఆర్ ఎ గ్లోరియస్ ప్రాజెక్ట్, అద్భుతమైన ప్రాజెక్ట్ ని. అండ్ హీ హ్యాడ్ గ్రేట్ ప్యాషన్. అండ్ థర్డ్, హీ హ్యాడ్ గాడ్లీ పర్స్పెక్టివ్. దైవికమైన దృక్పథం ఉండింది. అంటే దేవుని కోసమే కదా, దేవుడు చేసిన మేలులను ఆలోచించి. కాబట్టి అందుకని అంటున్నాను, హీ థాట్ ఫ్రమ్ గాడ్ సైడ్. అంటే లార్డ్, యు హావ్ డన్ సో మచ్ ఫర్ మీ. అయ్యా, నువ్వు నా కోసం ఇంత చేసావు ప్రభు, మరి దానికి బదులుగా దేవుడికి ఆయన చెప్పలా, తన మనసులో అనుకున్నాడు. తర్వాత నాతాను, ఎందుకంటే నాతాను ఆ సమయంలో ఉన్న దేవుని ప్రవక్త కాబట్టి నాతానుతో తన మనసులో ఉన్న మాట, తనకుండిన ఈ గంభీరమైన మహిమతో కూడిన ఆశను పంచుకున్నాడు. కాబట్టి తనకు దైవిక దృక్పథము ఉండింది. అంటే నేను ఇలాగ కంఫర్టబుల్ గా ఉండటం, అండ్ ఈ ఫెల్ట్ దేవుని మందసం ఏంటి, ఆ టెంట్ లో ఉండటం ఏంటి, అసలు బాగలేదు అని తాను ఆ రీతిగా ఆలోచించి దేవుని కొరకు ఈ గంభీరమైన కార్యమును చేయాలి అని. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 1వ వచనము.
వారు దేవుని మందసం తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారం నడుమున దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించారు. రైట్. దాని తర్వాత తనకి అంటే మందసం వచ్చేసింది, గుడారంలో ఉంది, కానీ నేనేమో ఇంత వైభవంగా జీవించుచున్నాను. హగ్గై సమయంలో మాకు ఆన్సర్ దొరుకుతుంది. దేనికి ఆన్సర్ అంటే మనుషుల యొక్క మనస్తత్వం ఎలాగుంటది అని. ఒకసారి మనకి ఇది హెచ్చరిక కూడా. హగ్గై 1వ అధ్యాయము 4వ వచనం, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండలో నివసించకు ఇది సమయమా. మనకి ఒక పాట కూడా ఉంటది, యూత్ లో పాడేవాళ్ళం చాలా కాలం క్రితం. ప్రశ్నే మనం వేసుకోవాల్సి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ వెన్ ఐ వాస్ రీడింగ్, ఐ సెడ్ దేర్ వర్ టైమ్స్ దేవుని పని కోసం మనకి సమయం ఉండదు, మనకి శక్తి ఉండదు, మనకి సంపద ఉండదు దేవుని పని కోసం. కానీ అదే మన కోసం, మన ఇంటి కోసం సమయం ఉంటుంది, శక్తి ఉంటుంది, సంపద ఉంటుంది. ఆలోచించండి. When it comes to God's work, I don't have money. When it comes to God's work, I don't have strength. When it comes to God's work, I don't have time. But when it comes to me and my family, I have a lot of money, or I will borrow. I have a lot of time. I have a lot of energy. అలా ఉన్నామా ఎవరమైనా? దేనికి మనకి ప్రాధాన్యత? దేవుడు ఇన్ని మేలులను చేసి మనల్ని సజీవు లెక్కలో ఉంచి ఆయన రాకడ ఆలస్యము చేయొచ్చు మన ఆయుష్ను పొడిగించుచుండగా మనము ప్రభువు కోసం ఏం చేద్దాం? అది పాయింట్ 1. దావీదు కుండిన ఏంటి? ఘనమైన కోరిక. గట్టిగా చెప్పండి, ఏంటి? ఘనమైన కోరిక, పవిత్రమైన కోరిక. ఏంట కోరిక? ఏ దేశంలో కూడా ఇలాంటి మందిరం ఉండడానికి దానికోసం అన్ని ఏర్పాట్లు చేశాడా? అన్ని రెడీ చేశాడు. ఒట్టి గాడ్ దగ్గర నుంచి ఎస్ రావాలంటే అప్రూవల్ రావాలి. రాగానే మనుషులు రెడీగా ఉన్నారు, డబ్బులు రెడీగా ఉన్నాయి, బంగారం, వెండి, కర్ర, చెక్క, యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. థింక్ అబౌట్ ఇట్. అలాంటి కళను దేవుడు గొప్ప కూర్చాడు. దట్ ఈస్ డిస్టర్బింగ్. కాబట్టి రెండవది, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆదేశం ఏంటి? వాట్ వాజ్ ది హెవెన్లీ డైరెక్టివ్? We saw the honorable desire and now we are seeing heavenly directive. దేవుని నుంచి వచ్చిన, పరలోకములో నివసించుచున్న దేవుని నుంచి వచ్చిన ఆదేశం ఏంటి? 2వ సమూయేలు గ్రంథం మన మూల అధ్యాయం 7వ అధ్యాయం మీరు పెట్టుకునే ఉన్నారని ఓపెన్ చేసి రెడీగా ఉంచారని ఆశపడుతూ 7వ అధ్యాయం 5వ వచనంకి వెళ్ళండి. దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు పోయి నా సేవకుడికి దావీదుతో ఇట్లనుము. అంటే ఇది నాతానుకు చెప్పాడండి. ఎందుకంటే నాతాను ఏం చేశాడు? దావీదు కట్టమంటే మనం చూసాం కదా, నీకు నీ మనసుకు అనిపించింది నువ్వు చెయ్యి అన్నాడు. నాతాను ఇంటికి పడుకున్నాడు, దావీదు ఇంట్లోనే పడుకున్నాడు. ఇద్దరికి నిద్ర పట్టట్లా, నేను అనుకుంటున్నా. ఇద్దరికి నిద్ర పట్టట్లా. బికాస్ దావీదుకి ఎందుకు నిద్ర పట్టట్లేదు? ఇంత బ్రహ్మాండమైన ఇంట్లో నేనున్నాను, ఇంత పెద్ద బ్యూటిఫుల్ బెడ్ ఉంది, అన్ని ఉన్నాయి, ఇంతమంది దాసులు ఉన్నారు, దేవుని మనసు ఒక చిన్న టెంట్ లో ఉంది అని దావీదుకి దాన్ని బట్టి నిద్ర పట్టలేదు. తాను దేవుడు నాతానుతో మాట్లాడన్నాడు, బాబు నువ్వు వెళ్ళు, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ యూ టు టెల్. చెప్పండి, చదవండి సార్. సారీ. నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞయించినది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టిదువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక. ఇప్పుడు ఇక కారణాలండి, 4 కారణాలు ఉన్నాయి. మీకు ఒకవేళ ఆన్సర్ కావాలంటే ఎందుకు దేవుడు దావీదు కుండిని ఘనమైన ఆశను కాదన్నాడు అంటే, మొదటి కారణం ఇప్పుడు బ్రదర్ చదువుతున్నది ఏంటి? నేటి వరకు మందిరంలో నివసింపక. అంటే నేను ఎప్పుడు దేర్ వాజ్ నెవర్ ఎ ప్రెసిడెంట్ అంటారు చూడండి, ఇంతమంది ఎప్పుడు ఇప్పటి వరకు దావీదు నేను మందిరంలో ఉన్నానా? అది ఫస్ట్ రీజనింగ్ దేవుడు ఇస్తున్నది. తన రిప్లై అన్నమాట. ఈ రెండో ద హెవెన్లీ డైరెక్టివ్ లో గాడ్స్ ఫస్ట్ రిప్లై, దేవుడు ఇచ్చిన మొట్టమొదటి సమాధానం ఏంటి? ద గాడ్స్ ఫస్ట్ రిప్లై ఇన్ ద సెకండ్ పాయింట్ విచ్ వి ఆర్ సీయింగ్ హెవెన్లీ డైరెక్టివ్. దేవుడిచ్చిన పరలోకపు ఆదేశములో ఉన్నది దేవుని యొక్క మొట్టమొదటి సమాధానం. ఏంట సమాధానం అంటే అంటున్నాడు, నేటి వరకు ఇప్పటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించితిని. రైట్.
ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేల్ గోత్రంలో ఎవరితోనైనాను దేవదారు మాయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతే అని నేను ఎన్నడైనా హలో, సెకండ్ పాయింట్ వచ్చింది. ఫస్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చాడు? ఎందుకు వద్దన్నాడు? ఇప్పటివరకు నాకు ఉండిందా? రెండోది, నేను కట్టమన్నానా? నేను ఎప్పుడైనా అడిగానా బాబు? అది రెండోది. కాబట్టి నీవు నా సేవకులకు దావీదు ఇలా చెప్పు, సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులో ఉన్న దాని వరకు మనం వద్దాము. తర్వాత లైఫ్ మనం చూస్తున్నప్పుడు మనం ఇంకో ఎన్ని కారణాల్లోనే అన్నాను వింటున్నారు మీరు? ఇంట్రెస్టింగ్ ఉంది కదా. మొదటి కారణం ఏంటి? హిస్టారికలీ హీ నెవర్ హ్యాడ్ ఎ టెంపుల్. సెకండ్, హీ డెంట్ ఆస్క్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, డేవిడ్ కి స్పెసిఫిక్ గా ఏంటి అంటే, రక్తము చిందించిన వ్యక్తి, యుద్ధం చేసిన వ్యక్తి పని చేయడానికి వీలు లేదు. ఎక్కడుంది సార్ అంటే, మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 8వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ 22nd chapter 8th verse, and then I will show you another in First Chronicles. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు విస్తారముగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధము జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు. నా సన్నిధిని విస్తారముగా రక్తము నేల మీద ఒలికించి. ఇది ద మెయిన్ రీజన్. మళ్ళీ మొదటి దినవృత్తాంతములో 28వ అధ్యాయానికి మనం వెళ్తే 3వ వచనంలో కూడా ఉంటది. సేమ్ మొదటి దినవృత్తాంతములు 22 చూసాం కదా, 28వ అధ్యాయం 3వ వచనం. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాను. రైట్. 4వ కారణం, ఇంకా యెరూషలేం సేఫ్ గా లేదు శత్రువుల నుంచి. కాబట్టి మందిరము కట్టిన మందిరమునకు అనగా మందిరంలో ఏం పడతారు? దేవుని మందసం. ఇట్ వాజ్ మెయిన్ అబౌట్ ద మందసం. ఆ మందసం గుడారంలో ఉన్నది, కానీ ఇప్పుడు ఆ మందసమునకు చక్కని మందిరం కట్టాలి అన్నప్పుడు ఇంకా యెరూషలేమునకు భద్రత లేదు. ఆ కారణం చేత దేవుడు కాదన్నాడని మనం అనుకోవచ్చు. కానీ ద మెయిన్ స్ట్రైట్ డైరెక్ట్ ఆన్సర్, ఇఫ్ నాట్ ది అదర్ త్రీ విచ్ ఐ ప్రెజెంటెడ్ లాజికలీ, ఇట్ ఈస్ బికాస్ హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ వార్. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాలు ఇంకా యెరూషలేములో భద్రత లేదు అని మనం చూడడానికి. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాలు. ఫస్ట్ కింగ్స్ 5th chapter 3rd and 4th verse. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రులను అతని పాదముల క్రింద అణిచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతను కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామం ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయిన సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను అపాయమేమీ కలగకుండాను నా దేవుడైన యెహోవా నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి ఇంకా ప్రస్తుతం సేఫ్టీ వచ్చింది, కానీ ఇంకా దే వర్ నాట్ సేఫ్. మనం ఇందాక చూసాం, దేవుడు అంటే సొలొమోను మహారాజు మందిరం కట్టిన తదుపరి అనుమతి ఇవ్వగా దేవుడు ఆ ఆశ మంచిది అని తను అనుకోవటం మనం చూసాం. అయితే అది దేవుని యొక్క ప్రప్రథమమైన రెస్పాన్స్. దాని తర్వాత చాలా బ్యూటిఫుల్ గా మనం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ఆ మూల అధ్యాయం మనం వచ్చేసినట్లయితే అది తీసి పెట్టుకుంటే 12వ వచనం నుంచి మనకు దేవుడు ఇచ్చిన ఇంకా ఫర్దర్ రెవల్యూషన్, అంటే తాను ఇచ్చిన మొదటి రెస్పాన్స్ సమాధానం, దాని తర్వాత తదుపరి తాను ప్రకటించుట తను బయలుపరిచాడు దేవుడు. గాడ్స్ ఫర్దర్ రెవల్యూషన్. వాట్ వాజ్ ఇట్? ఏంటది అంటే 12-13 వచనాలు చాలా చక్కగా దేవుడు వివరిస్తాడు. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను. ఇప్పుడు మళ్ళీ మనం 8వ వచనంకి వెళ్తే, అదే అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంకి వెళ్తే, కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్లో తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించుతుని. చూడండి, ఫ్రమ్ ఎ షెపర్డ్ యు బికేమ్ ఎ కింగ్. నేను చెప్పి దిస్ ఇస్ దట్ కవెనెంట్. దేవుడు చేసిన నిబంధన. ఏ నిబంధన అయితే అబ్రహాముతో చేశాడో మళ్ళీ దావీదుకి తాను చెప్తున్నాడు. ఇది గంభీరం. అంటే ఈ వాక్య భాగము బైబిల్ గ్రంథకర్తలు అంటారు, అలనాడు దావీదునకు
అప్పుడున్న ఇజ్రాయెల్ జనాంగమునకు, ఇప్పుడు లేక ఎల్లప్పుడు ఉండబోయే ఇజ్రాయెల్ జనాంగమునకు, సంఘమునకు, ప్రతి విశ్వాసికి ఈ నిబంధన. ఇట్ ఈస్ అమేజింగ్. ఇట్ ఈస్ సో డీప్ అండ్ సో పవర్ఫుల్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ రెవల్యూషన్ దట్ గాడ్ విల్ ఎస్టాబ్లిష్ హిస్ చిల్డ్రన్ ఫర్ ఎవర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవుడు తన బిడ్డలను నిత్యము స్థిరపరుస్తాడు. అదే ఆయన నామందు విశ్వసించిన వారికి నిత్య జీవము. అయితే మనం ఈ సందర్భం మనం చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అంటే I'll tell you, when God says no, then what is in store for us? చదివేసేయండి బ్రదర్. ఆ మిగతా నీవు పోయిన చోటనలను నీకు తోడుగా ఉండి రైట్, నీ శత్రులందరినీ నీ ఎదుటి నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గొల్లైన వారికి కలుగు పేరు నీ కలుగు చేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు. అయితే ఇక్కడి నుంచి మనకి 5 వాగ్దానాలు దేవుడు దావీదునకు ఇచ్చాడు తన ఫైనల్ రిప్లైలో. అయితే ఏంటి మనం అర్థం, ఆ 5 వాగ్దానాలు నేను చూపించేస్తాను. దాని తర్వాత దావీదు యొక్క ప్రత్యుత్తరం చూడాలి. అది అప్లికేషన్ పార్ట్, రైట్? ఇదంతా థియరీ. దాని తర్వాత మనకి అప్లికేషన్ వస్తుంది. ఏంటి దేవుడు ఇలా మాట్లాడగా దావీదు ఎలాగ స్పందించాడని చాలా బ్యూటిఫుల్. అది మనకి అనుదినము, మరి ముఖ్యంగా మనం డిసప్పాయింట్మెంట్స్ మనం ఫేస్ చేసినప్పుడు లైఫ్ లో ఎలాగ మనం రెస్పాండ్ చేయాలనడానికి దావీదు యొక్క వైఖరిని మనం చూస్తాం ఇంకొక నిమిషంలో. అయితే ఏంటి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, జాగ్రత్తగా దిస్ ఇస్ బ్యూటిఫుల్. దేవుడు ఏమంటున్నాడు అంటే, దావీదు నువ్వు నాకు మందిరాన్ని కట్టాలనుకుంటున్నావు, నాకు ఒక ఇల్లును కట్టాలనుకుంటున్నావు. నేనేమనుకుంటున్నాను తెలుసా? నా నిబంధన ఏంటో తెలుసా నీతో? నేను నీ గృహమును కట్టి అది నిరంతరం ఉండేలాగా చేయాలని ఆశపడుతున్నాను. కెన్ యూ ఇమాజిన్? యూ కెన్ క్లాప్ అండ్ గ్లోరిఫై. హీ సెడ్, God is telling, you are planning to build a house for me. I am telling you, I will build your house and your throne will be forever. అంటే స్ట్రైట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ లింక్ చేశాడు. ఆలోచించండి. అంటే మనమేమో కొన్ని ఆశలు మనం చూసేది అంత మట్టుకే, అరే నేను అనుకున్నది మంచిదే కదా, నేను చేయాలనుకున్నా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ ఇఫ్ గాడ్ సెడ్ నో, దెన్ దేర్ ఇస్ సంథింగ్ ఈవెన్ మోర్ బిగ్గర్ దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ. బట్ వెన్ ద టైమ్ కమ్స్, గాడ్ విల్ రివీల్ అండ్ విల్ సే, లార్డ్, వి నెవర్ ఎవర్ ఇమాజిన్ దట్ దిస్ ఇస్ వాట్ యు వాంటెడ్ టు డు, వైల్ వి వాంటెడ్ టు డు సంథింగ్ ఎల్స్. అబ్బా అంటున్నాడు, నేను నీ గృహమును కడతాను, నీ కుటుంబమును కడతాను, నీ సింహాసనము నిరంతరము ఉంటది. అది అంటాను చెప్తూ 5 వాగ్దానాలు దావీదు నాకు ఇచ్చాడు. 10వ వచనంలో మనకి 2 వాగ్దానాలు కనిపిస్తాయి. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా. ఇకను అది మొదటి వాగ్దానం. అంటే తెలుగులో, ఇంగ్లీష్ లో సెకండ్ వస్తుంది ట్రాన్స్లేషన్ బట్టి. ఏంటది? ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలించబడకుండా. కదిలించబడకుండా అంటే మనం ఏమని చెప్పుకోవాలి? వాగ్దానం అబౌట్ సెక్యూరిటీ, రైట్? కదిలించబడకుండా ఉంటారు. హల్లెలూయా. గాడ్ ఈస్ టెల్లింగ్, you are my child and I promise you security. While I have shattered your dream, while I have disappointed you, but I am telling you, నువ్వు భద్రంగా ఉంటావు. రెండోది అదే వచనంలో, తమ స్వస్థలమందు నివసించినట్లు, తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి. అంటే రెసిడెన్సీ, సెక్యూరిటీ ఇస్తా అన్నాడు, స్వస్థలమందు నివసించేలాగా చేస్తాను. చదివేసేంటి బ్రదర్. పూర్వము ఇశ్రాయేలు నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకు ఉన్నట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు దయమిచ్చి, రైట్, నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. మరియు యెహోవా నాకు నేను నీకు తెలియజేయిందేమనగా, నేను నీకు సంతానము కలుగు చేయదును. హల్లెలూయా. నీకు సంతానం కలుగు చేస్తా. అది 3వ వాగ్దానం. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితలతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరం కట్టించును. అతని రాజ్య సింహాసనం నేను నిత్యంగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినేందును, అతడు నా కుమారుడే అండును. అతడు పాపం చేసినలా నరుల దండముతోనూ మనుషులకు తగు దెబ్బలతోనూ అతను శిక్షించును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లుగా అతనికి నా కృపను దూరము చేయను అనెను. హల్లెలూయా. ఏం ప్రామిస్లండి! ఒక ప్రామిస్ కాదు. తన సంతానమును ఇస్తానన్నాడు, తన సింహాసనం స్థిరపరుస్తా అన్నాడు, శాశ్వతము ఉండేలాగు నేను ఉంచుతానని అన్నాడు. ఇవన్నీ ఎవరినో నెరవేరని ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు? తాను దావీదు కుమారుడు. ఎలాగా అంటే మళ్ళీ క్రిస్మస్ టైంకి వెళ్ళాలి. మనకి తెలుసు కదా, గాబ్రియేలు దూత వచ్చి
లూకాసు వార్త 1వ అధ్యాయం. మనకి స్కిట్స్ చేయట్లేదు కదా ఈ మధ్య, అందుకని అవి డైలాగులుగానే ఉండిపోయినాయి కాబట్టి గుర్తుండవు, రైట్? లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. హల్లెలూయా. అంటే జస్ట్ మీకు చెప్తున్నా, డిసప్పాయింట్ అయ్యాడు దావీదు, కానీ దేవుడు ఆ డిసప్పాయింట్మెంట్ ని ఒక అపాయింట్మెంట్ గా మార్చుకున్నాడు. తనతో మార్చి, నీ ఉద్దేశం మంచిదే కానీ ఇదిగో ప్లస్, దావీదు కట్టాలనుకున్నాడు, మందిరం కట్టింపబడిందా లేదా మర్చిపోవద్దు. దావీదును కట్టొద్దు అన్నాడు, కానీ దావీదు యొక్క ఆశ సొలొమోను ద్వారా నెరవేర్చాడు. హల్లెలూయా. డోంట్ ఫర్గెట్, ఇన్ అ బ్యూటిఫుల్ వే, ఇన్ గాడ్స్ ఓన్ వే. 1912లో స్కాట్లాండ్ నుంచి ఒక కుటుంబం అమెరికాకి మైగ్రేట్ అవ్వాలని ఆశపడ్డారు. దానికోసం కావలసిన పేపర్ వర్క్, పెద్ద డబ్బు లేవు వారికి, కానీ ఎన్నో తిప్పబడి అన్ని చేసుకుని వాళ్ళకి 9 పిల్లలు, క్లార్క్ అన్న ఫ్యామిలీ అంతా చేసి వాళ్ళకి ఒక వారం ఉంది ఆ షిప్ ఎక్కి వెళ్ళడానికి అమెరికాకి, స్కాట్లాండ్ నుంచి. కాబట్టి ఇంకా రెడీగా ఉన్నారు, ఇంకో 1 వీక్ అయిపోతే మనం ఫ్యామిలీగా మైగ్రేట్ అయిపోతాం. ఆ 9 మంది పిల్లల్లో చివరి వాడిని కుక్క కరిసింది 1 వీక్ బ్యాక్. కాబట్టి రేబీస్ ఏమన్నా వస్తే ఇంకా ప్రాబ్లము, మీరు ట్రావెల్ చేయలేరని వాళ్ళని ఐసోలేట్ చేసి, అప్పుడే క్వారంటైన్ ఐసోలేట్ చేసి ఇంటి బయట యెల్లో మార్క్ పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఈయన పూర్తిగా పిగిలిపోయాడు. ఇక మనం అమెరికాకి వెళ్ళలేము, ఇంత ప్రయాసపడ్డాక. ఆ కోపంలో ఆ చిన్న కుర్రోడిని తిట్టి తను తిట్టుకుని, నేను సరిగ్గా చూసుకుంటూ ఒక్క వారం. ఆ కుర్రోడు 1 వీక్లో రికవర్ అవ్వలేదు, కాబట్టి ఆ షిప్ వెళ్ళిపోయింది. క్లార్క్, హి వాస్ టోటలీ షాటర్డ్, దట్ ఈస్ డ్రీమ్ ఇస్ బిన్ షాటర్డ్. 4 రోజులైన తర్వాత వర్తమానం వచ్చింది. ఏప్రిల్ 15, 1909లో 12 జరిగిన సంఘటన. వాళ్ళు వెళ్ళాలనుకున్న షిప్ టైటానిక్. మీకు తెలిసి ఏమైందో. ఏప్రిల్ 15, 1912 టైటానిక్ శాంక్ అండ్ క్లార్క్స్ ఫ్యామిలీ వాజ్ సపోజ్ టు బి ఇన్ దట్. ఆ వార్త వినిన తర్వాత ఇదే క్లార్క్ ఆ చిన్న కుర్రోడిని పట్టుకుని కుక్క కొరకపోయింటే మనము హోల్సేల్గా సమాధి అయ్యేవాళ్ళం. అంటే జోక్గా చెప్తున్నాం కానీ థింక్, అంటే there are so many real life examples of how God intervened we don't even know. When we are totally disappointed, God does something amazing and we'll never get to know. అందుకనే మంచి ఆశలు నిరాశలైనప్పుడు నిస్పృహ చెందొద్దు. హల్లెలూయా. నిస్పృహ చెందొద్దు. మరి ఎలా స్పందిద్దాం అంటే అది ఆఖరి భాగం వర్తమానంలో. ద హంబుల్ డిస్పోజిషన్ that David displayed. వినయపూర్వకమైన వైఖరి. వినయం అన్నది అర్థం కావాలంటే ఈ 18వ వచనం నుంచి అక్కడ దాకా చదువుకోవాలి. ఎక్కడ? 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఇంటికెళ్ళి చదువుతారా మొత్తం? ఆల్రెడీ చెప్పేశారు కదా పాస్టర్ గారు, మళ్ళీ చదివితే బోర్ కొడుతుంది. అనబాకండి. దేవుడు మీతో వ్యక్తిగతంగా ఎలా మాట్లాడతాడో నాకు తెలియదు. మళ్ళీ ఒక మంచి మనసుతో మీరున్న పరిస్థితులు, మీ నిరాశ, మీ నిస్పృహ, లేక సంతోషం, ఆనందం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, యు సే లార్డ్ స్పీక్ టు మీ ఆల్ ఓవర్ అగైన్, ఐ వాంట్ టు రీడ్ దిస్. And you read his word will come alive. ఏంటి దావీదు చూపించిన గంభీరమైన వైఖరి? ఇది ఇంకొక వర్తమానం అయిపోతుంది వాస్తవానికి, కానీ గబగబా నేను చెప్పేస్తాను. 3 విషయాలు మళ్ళీ ఇందులో. 18వ వచనం చూద్దాం, మన మూల వచనం. అక్కడ ఒక్క మాట నన్ను ఆకట్టుకుందండి. ఆ మాట ఏంటో మీకు చెప్తాను నేను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను. ఏంటో తెలుసా మాట? మళ్ళీ చదవండి బ్రదర్, పట్టుకుంటారు లేదు చూద్దాం. రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను. ఇంటి ఇచ్చాడు ఆల్రెడీ, సొలొమోన్ రాజు గారు ఇచ్చారు కాదు. మీరు అనుకోవచ్చు కూర్చోవటంలో ఏముందండి. దట్ టాక్స్ ఆఫ్ హ్యూమిలిటీ. రిమెంబర్ డేవిడ్ ఇస్ టోటలీ డిసప్పాయింటెడ్. ఎస్ నో? మర్చిపోవద్దు. ఎంతసేపు ఆల్మోస్ట్ 45 నిమిషాలు మనం చూసాం. ఏంటిది? ఇంత ఆశతో మందిరం కట్టించాలంటే దావీదు, దేవుడేమన్నాడు? నువ్వు కట్టడానికి వీలు లేదు. మనమే అయితే ఇంకొక ఛాన్స్. దేవా ఏంటి దేవా, అంత రెడీ చేసుకుందాం. 24,000 మంది
యాజకులు ఉన్నారు, బంగారం ఉంది, అందుంది. ప్లీజ్, అయితే నాకు కోపం రావచ్చు. నేను అనుకున్నది ఏమన్నా తప్ప, మంచి పని చేయాలనుకుంటే ఎందుకు కాదు. యూ థింక్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, బట్ డేవిడ్, దట్ ఇస్ అల్టిమేట్. ఒక రాజు మర్చిపోవద్దు, దావీదు ఒక గొర్రెల కాపరిగా కూర్చోటం వేరే, దావీదు మహారాజుగా దేవుని సన్నిధిలో కూర్చోటము వేరే వేరే. I was stuck just looking at that. David sat in the presence of God. The question I made is, how long have I been sitting in the presence of God patiently? Am I really sitting in the presence of God? So mothers, you were thoughtful about God's presence. దేవుని యొక్క సన్నిధి తనను ఆలోచింపజేసింది. The presence of God is there. I cannot do anything but respect this God and just sit peacefully to listen to what he told. Wow! అని దేవుని సన్నిధిలో ఆలోచనాత్మకమైన వైఖరిలోకి తన వెళ్ళగా, when he was thoughtful about the presence of God, he started to look at himself and just thank God. Wow! అని తన మిగతా మాటలు చెప్పాడు. ఏమని అంటున్నాడు? ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా. అంటే తను తొందరపడలేదు, తను ఆందోళన చెందలేదు, తను అప్సెట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. కూర్చున్నాడు అంటే ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా ఉండి దేవుని గురించి మాటలు చెప్తున్నాడు. దేవా, నేను యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. అంటే మీరు ఎక్కడ ఫుట్ నోట్ లో ఎక్కడ రాసేసుకోండి. ఈ 18 నుంచి 29 వచనాల్లో 18 నుంచి 21 తన ప్రస్తుత పరిస్థితి నుంచి దేవునికి వందనాలు చెల్లించాడు. నేను ఇప్పుడు వివరించలేను, అది మీరు ధ్యానం చేయడానికి. 18 to 21 he praised God for the present. 18 to 21. దాని తర్వాత 22 నుంచి 24 గతము గురించి దేవునికి వందనాలు చెల్లించాడు. తన గతంలో దేవుడు చేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లించాడు. 25 నుంచి 29 భవిష్యత్తును గురించి వందనాలు చెల్లించాడు. 18 to 21 present, 22 to 24 past, 25 to 29 ఫ్యూచర్. ఆ రీతిగా మీరు ధ్యానం చెయ్యండి. 18 నుంచి 20 వచనాల్లో తాను అక్కడ వాడిన పదజాలం దేవుడి గురించి ప్రభువా యెహోవా. ఏమన్నాడు? ఇంగ్లీష్ లో లార్డ్ గాడ్. ఒరిజినల్ హీబ్రూలో తనన్నది యెహోవా అదోనాయ్. జెహోవా అదోనాయ్, దట్ మీన్స్ సావరిన్ గాడ్, సర్వోన్నతుడా అని సంబోధించాడు. దాని తర్వాత తాను 22, 25 వచనాల్లో యెహోవా అంటే యెహోవా ఎలోహిం అని ఒరిజినల్ అంతా, అంటే హీఈస్ ద గాడ్ ఆఫ్ పవర్ అని సంబోధించాడు. ప్లస్ మీరింటికి వెళ్ళాక అండర్లైన్ చేసుకోండి, 18 నుంచి 29 వచనాల్లో ఈ మాట గుర్తుపెట్టు, నీ దాసుడు అని 9 సార్లు చెప్పాడు. దాసుడు అంటే ఎవరు? సర్వెంట్. He told 9 times. Read carefully. నీ దాసుడు, నీ దాసుడు, నీ దాసుడు. Disappointment అంటున్నాడు, నీ దాసుడు. He was so thoughtful about the presence of God. And second, he was grateful about the promises of God. తన హ్యూమిలిటీలో, తనకుండిన చక్కని గంభీరమైన ఆ వైఖరిలో దేవుని సన్నిధిని బట్టి తను ఆలోచిస్తూ, రెండవది దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి తాను దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. He was thoughtful about God's presence. Second, he was grateful for God's promises. He was grateful for God's promises. దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి తాను కృతజ్ఞుడై ఉన్నాడు. 7వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. యెహోవా నా ప్రభువా, నీ దాసునైన నన్ను నీవు ఎరుగు ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసు నాకు దీన్ని తెలియజేస్తుంది. నేను అన్ని చదివించట్లేదు అంటే ఏమన్నాడంటే, నేను ఇంకేం చెప్పాలి అన్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే, వాట్ కెన్ ఐ సే వెన్ యూ హావ్ టోల్డ్ సో మచ్ టు మీ. నా పట్ల ప్రభు నువ్వు చెప్పిన ఈ వాగ్దానాలు వీటన్నిటిని బట్టి నేనేం చెప్పగలను? నేనేం చెప్పలేనయ్యా, నువ్వు చెప్పింది చెయ్యి చాలు. హల్లెలూయా. నువ్వు చెప్పింది చెయ్యి చాలు. నీవిచ్చిన మాట నువ్వు స్థిరపరచు. 25వ వచనానికి వెళ్ళిపోదాం. 7వ అధ్యాయం 25వ వచనం. దేవా యెహోవా, నీ దాసునకు నన్ను గూర్చియు నా కుటుంబం గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలిచినట్లు దృఢపరిచి.
దేవుడిచ్చిన వాగ్దానం నేను చెప్పాను కదా, 18-29 మీరు విభజించుకుంటే ప్రస్తుతం గురించి దేవునికి వందనాలు చెల్లించాడు, భవిష్యత్తును గురించి పాస్ట్ గురించి గతం గురించి వందనాలు చెల్లించాడు, మళ్ళీ భవిష్యత్తును గురించి దేవునికి వందనాలు చెల్లించాడు. ఎన్ని వాగ్దానాలు దేవుడు మనకి తన పరిశుద్ధ గ్రంథంలో. సమాధానం కావాలంటాడు, నేను నీకు సమాధానం ఇస్తా అన్నాడు, మీ అక్కర్లన్నీ నేను తీరుస్తా అన్నాడు. అండ్ ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బైబిల్, ఐఎమ్ నాట్ రెఫరింగ్ టు ఆల్ ఆఫ్ దోస్, నా కృప నీకు చాలును అని అన్నాడు, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. అయితే చివరిది అంటే మూడో దాంట్లో, ఇన్ హిస్ హంబుల్ డిస్పోజిషన్, తాను కనపరిచిన తగ్గింపుతో కూడిన వైఖరి. ఇన్ దిస్ హంబుల్ డిస్పోజిషన్, ఫస్ట్ హీ వాస్ థాట్ఫుల్ అబౌట్ గాడ్స్ ప్రెజెన్స్, సెకండ్ హీ వాస్ గ్రేట్ఫుల్ ఫర్ గాడ్స్ ప్రామిసెస్, థర్డ్ హీ వాస్ హెల్ప్ఫుల్ ఫర్ గాడ్స్ పీపుల్. ఈ గంభీరమైన 3 పాఠాలండి. మనం ఎలా స్పందించాలి? దేవుడు మనం ఆశించింది కాదన్నప్పుడు, లేక మనం ఆశించింది అవునైనప్పుడు, రైట్? ఐదర్ ఆఫ్ దిస్ విల్ హ్యాపెన్. లేకపోతే మిడ్ వే ఏంటి, వెయిట్ అంటాడు దేవుడు, రైట్? ఏది జరిగినా, ఆర్ యూ థాట్ఫుల్ అబౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? సెకండ్, ఆర్ యూ గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్? థర్డ్, ఆర్ యూ హెల్ప్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్? ఈ కోవిడ్ సిచ్యువేషన్ మనకు నేర్పించింది. చాలా మంది చేశారు మన సంఘంలో, సంఘంగా చేసాము, వ్యక్తిగతంగా చేశారు, కుటుంబాలుగా చేశారు. అవసరం ఉన్న వాళ్ళకి అవసరమును తీర్చారు. ఇంకా చాలా చేయొచ్చండి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ విల్ హెల్ప్ అస్ టు టేక్ హిస్ కింగ్డమ్ ఫార్వర్డ్. దేవుని యొక్క రాజ్యంలో మనం ముందుకు తీసుకొని వెళ్ళాలంటే మనము ప్రేమతో, యథార్థంగా, ఏదో స్వార్థ ఆశలతో కాదు, కానీ యథార్థంగా మంచి ఉద్దేశంతో ప్రేమతో మనం సహాయం చేసిన మనం అనేకమైన కార్యాలు దేవుని మహిమ కోసం చేయొచ్చు. 7వ అధ్యాయంలోనే 13వ వచనం మరొకసారి చదివితే, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను. దావీదుకి ఇంకా క్లియర్ అయిపోయింది, సొలొమోనే కట్టాలి. కాబట్టి దావీదు ఏ రీతిగా మందిరము కోసం ఆయన సమకూర్చాడు అంటే, మీకు మర్చుతున్న ఎగ్జాంపుల్గా 2-3 పెడతానంటే, హౌ హీ హెల్ప్డ్. డేవిడ్ ఎలా హెల్ప్ చేశాడు. అందుకని మొదటి దినవృత్తాంతంకు వెళ్ళాలి. మనం వర్తమానం ముగించబోతున్నాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్రానికల్స్ 29th chapter 2nd verse. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరంకు కావలసిన బంగారు పనికి బంగారమును. ఏం చేశాడు దావీదు? నేను బహుగా ప్రయాసపడి. చూసారా? చదవండి బ్రదర్. బంగారమునకు బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకు రాళ్లను, చిక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలువిధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువు రాయి విశేషముగా సంపాదించింది. మిగుల ప్రయాసపడి. అదే మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 4వ వచనం మీరు చూస్తే, 22వ అధ్యాయం 4వ వచనం, మళ్ళీ అదే అందులోనే ఇంకొక వచనం చూడండి. గంచనలు కానని దేవదారు మాలను దావీదు సంపాదించను. సీదోనీయులు, తీరీయులు దావీదునకు విస్తారమైన దేవదారు మాలను తీసుకొని వచ్చి చుండ్రి. అదే అధ్యాయం 14వ వచనం కూడా చదివేసింది బ్రదర్. ఇదిగో నేను నా కష్ట స్థితిలోను ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు, నా కష్ట స్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారమును, 10 కోట్ల మణుగుల వెండిని, తుగత సఖ్యము కానంత విస్తారమైన ఇనుమును సమకూర్చి ఉన్నాను. రాణులను రాళ్లను కూర్చుండిని, నీవు ఇంకను సంపాదించదు గాక. అంటే జస్ట్ ఎగ్జాంపుల్స్. మీరు అధ్యాయాలు చదివితే ఆశ్చర్యపోతారు. అంటే ఎంతగా హెల్ప్ చేశాడు. తాను కట్టలేకపోయాడు, కానీ తన కుమారుడు కట్టడానికి దేవుడు అనుమతించాడు. డేవిడ్ వాజ్ మోర్ దెన్ హ్యాపీ. హి సెడ్, లార్డ్, ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఈస్ బిల్డింగ్, ద టెంపుల్ ఈస్ బీయింగ్ బిల్ట్ అండ్ ఐ విల్ డూ ద బెస్ట్. వావ్, హి వాజ్ హెల్ప్ఫుల్ టు గాడ్స్ పీపుల్. ఆఖరి వచనం అదే 15 కూడా చదివేశారు బ్రదర్. 22వ అధ్యాయం మొదటి దినవృత్తాంతం 22, 14, 15 కూడా చదివేస్తే, మరియు పని చేయదగిన విస్తారమైన శిల్పకాలను, పని చేయదగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనివారును నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. చాలండి. అంటే ఇవన్నీ ఇంకొక వచనం చూపించేసి ముగించేస్తాను. అంటే ఎలా ప్రిపేర్ చేశాడు, ఎలా హెల్ప్ చేశాడు. ఇవన్నీ మెటీరియలిస్టిక్ కదా. అంటే లోక సంబంధంగా మనుషులు కావాలి, డబ్బు కావాలి, ఇవన్నీ రెడీ చేశాడు ప్రయాసపడి. ఇంకా నో ప్రాబ్లం, కొరతే లేదు. కానీ ఇవన్నీ చేస్తూ ఒక గంభీరమైన పని చేశాడు. అదేంటో తెలుసా? ఆధ్యాత్మికంగా సిద్ధపరిచాడు. డోంట్ ఫర్గెట్,
అంటే మెటీరియలిస్టిక్ గా, ఆర్గనైజేషనలీ మ్యాన్ పవర్ని ఇచ్చాడు అనుకంటే, కాబట్టి ఎవరి పనులు చేయాలంతా అవన్నీ అయిపోతాయి. ఫైనాన్సెస్ ఉన్నాయి, పీపుల్ ఉన్నారు, ఇంకేం కావాలండి? దీస్ ఆర్ ఓన్లీ 2 things that are needed. ఎనీ ప్రాజెక్ట్ కెన్ బి డన్. కానీ దేవుని యొక్క గంభీరమైన మందిరము, దావీదు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, జనులకు చాలా స్పష్టంగా చెప్పాడు, బాబు ఇవన్నీ సరే కానీ ఒక పని మీరు చేయాలి. ఏంటో చూడండి, మొదటి దినవృత్తాంతం 28వ అధ్యాయం 8వ వచనం. విత్ దట్ వి క్లోజ్. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాచ్ఛముగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాచ్ఛముగా దాన్ని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా చేసుకోండి, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టువో తెలుసుకొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలు అందరూ చుచ్చుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మల్ని హెచ్చరిక చేయుచున్నాను. చూసారా, అది కీ. ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ గైకోవాలి. మీరు ఎంత పెద్ద మందిరం కట్టుకున్నా, మెటీరియలిస్టికలీ ప్రిపేర్డ్, బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ హి ప్రిపేర్డ్ దెమ్ స్పిరిచువల్లీ. వారు దానికి కట్టుబడి లేరు, అది వేరే విషయం. ప్రశ్న ఏంటంటే, ప్రభువు పనిలో మనం ఖాళీగా ఉన్నామా, లేకపోతే కలిసి ఇన్వాల్వ్ అయ్యి పని చేస్తున్నామా? ద ఓన్లీ క్వశ్చన్ ఐ వాంట్ టు లీవ్ విత్ యూ ఇస్, డూ యూ వాంట్ టు బి ఐడల్ ఆర్ డూ యూ వాంట్ టు బి ఇన్వాల్వ్డ్ వెన్ ఇట్ కమ్స్ టు ద వర్క్ ఆఫ్ గాడ్? థింక్ అబౌట్ ఇట్. ఎలాగ ఇన్వాల్వ్ అవ్వాలన్నది అది మీకు వదిలిపెడుతున్నా. అనేక రీతిలుగా ప్రభు పనిలో ప్రతి ఒక్కరూ పాల్గొవచ్చు. హల్లెలూయా, ప్రతి ఒక్కరూ పాల్గొవచ్చు. ఖాళీగా ఉండి నీకు నచ్చింది మీరు చేస్తారా, లేక ప్రభు పనిలో ఇన్వాల్వ్ అవుతామా? వీఆర్ లివింగ్ ఇన్ లాస్ట్ డేస్. కోతంతో విస్తారము, పనివారు బహు కొంచెము. ఆ పనివానిగా ఉంటావా? ఈ లోకరీత్యా ఒకవేళ దేవుడు నీవు ఆశపడిన ఏ కళనైనా ఆయన నేల కూల్చినట్లయితే ఏం చెయ్యి? ప్రభు సన్నిధిలో అంటే ఇప్పుడు భాషం పెట్టేసుకుని కూర్చోమంటలా. ఇట్ ఈస్ అబౌట్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్ బీయింగ్ అట్ పీస్ అండ్ సే లార్డ్, ఐ జస్ట్ వాంట్ టు హియర్ యూ అండ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ దట్ హీ డిడ్. ఆయన చేసిన సమస్తాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించి ఇతరులకు సహాయకరంగా ఉండు. నా ప్రభువైన యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించకు, నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం దేవుని సన్నిధిలో నెమ్మదిగా ఆయన మీదే మన దృష్టి ఉంచి, ఇక్కడున్న వారు ప్రతి గృహములో ఉన్నవారు ఈ అర నిమిషం సమయం తీసుకొని ఒక్కమారు మీ జీవితాలను దేవుని సన్నిధిలో పరీక్షించుకొని, మీ కుటుంబ జీవితాలు ఇంతగా ప్రభువు మీరు మమ్మల్ని దీవించుటకు మేమెంతటి వారమయ్యా, మా కుటుంబం ఏ పాటి, నీకు వందనాలని యథార్థంగా జస్ట్ సే వన్ థాంక్స్ టు దిస్ లార్డ్ హూ గేవ్ యూ దిస్ లైఫ్. హృదయపూర్వకంగా వందనాలు చెల్లించి ప్రతిరోజు ఆయన స్వరమును విందాం. మీ మనవులు ఆయనకి సమర్పించే సమయము, అది ఏ అక్కరైనప్పటికీ దేవునికి అప్పగించండి. గత వారం కానీ ఈరోజు కానీ మీ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీస్ మీరు జరుపుకుంటున్నట్లయితే మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మమ్మల్ని పదే పదే గంభీరంగా దర్శించుచున్న గొప్ప దేవా, మీకు వందనాలు. మీ మాటలను మీరు ఆశ్చర్యకరమైన రీతిలో మాకు దయచేసి మా పట్ల మీరు చూపిన కృప నిమిత్తం వందనాలు. ఎవరెవరైతే ప్రభు మరి తమ మనవులు మీకు సమర్పించారో వారి పక్షాన మరొకసారి విజ్ఞాపన చేయొచ్చు. మీ ఉద్దేశాలు వారి పట్ల బయలుపరిచి నెరవేర్చండి. మీ సహాయం వారికి అందించండి. మీ చిత్తమును ఆయన జరిగించండి. నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. దీవెనకరపు దయాసముద్రపు కిరీటాలు మీరు వారికి ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన కానుకలు దేవునికి సమర్పించే సమయము. ఇక్కడ ఉన్న వారు మన అర్పణలు దేవునికి సమర్పిద్దాం. గృహాల్లో పాల్గొంటున్న వారు క్యూఆర్ కోడ్ ని
మీరు వాడగలిగితే ఆ టెక్నాలజీ మీకుంటే, స్మార్ట్ ఫోన్స్ ఉంటే మీరు వాడొచ్చు. లేక నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ అర్పణ దేవునికి సమర్పించవచ్చు పాట పాడుచుండగా. సమర్పింతునయ్యా సంపూర్తిగా అద్భుత నాదాని కరములలో, సమర్పింతునయ్యా సంపూర్తిగా అద్భుత నాదాని కరములలో, సర్వము నీకే సొంతముగా నా ప్రియుడా నీకే అంకితము, సర్వము నీకే సొంతముగా నా ప్రియుడా నీకే అంకితము, సర్వము క్రీస్తునకే నా సర్వము అంకితమే, సర్వము క్రీస్తునకే నా సర్వము అంకితమే, శక్తి సామర్థ్యవాంఛలు సర్వము క్రీస్తునకే, శక్తి సామర్థ్యవాంఛలు సర్వము క్రీస్తునకే, స్వేచ్ఛా వీధులలో సంచరించి అడ్డులేని బ్రతుకు జీవించితి, స్వేచ్ఛా వీధులలో సంచరించి అడ్డులేని బ్రతుకు జీవించితి, నీ సిలువ ప్రేమను కనుగొంటిని, కూలితిని పాద పద్మములపై, నీ సిలువ ప్రేమను కనుగొంటిని, కూలితిని పాద పద్మములపై, సర్వము క్రీస్తునకే నా సర్వము అంకితమే, సర్వము క్రీస్తునకే నా సర్వము అంకితమే, శక్తి సామర్థ్యవాంఛలు సర్వము క్రీస్తునకే, శక్తి సామర్థ్యవాంఛలు సర్వము క్రీస్తునకే. ఇక్కడ ఉన్నాయి, దయచేసి ప్లీజ్ వినండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాగో వింటారు, కానీ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ప్లీజ్ డోంట్ స్విచ్ ఆఫ్, జస్ట్ లిసన్. మొదటిది, ఇవాళ టైమింగ్ చేంజ్ చేశాము సండే స్కూల్ కి, అలాగే బీ యంగ్. అంటే ఇక చలికాలం మొదలైంది, ప్లస్ మళ్ళీ రిటర్న్ వెళ్ళటం, స్పెషల్లీ ఇన్ హౌస్ స్టార్ట్ చేసాం కాబట్టి సండే స్కూల్ ఇవాళ, తర్వాత నాకు తెలియదు, మేబీ దే వాంట్ టు కంటిన్యూ విత్ ద సేమ్ టైం 4 to 5, మామూలుగా 4:30 to 5:30, 4 to 5 సండే స్కూల్ జూమ్ కాల్లో, బీ యంగ్ 5:30 ఇవాళ. ఫాలో ఆన్. So we want to follow on with you. We all should follow Christ. Crossroads తర్వాత మనము లాస్ట్ సండే 3 ఈవినింగ్ క్రాస్ రోడ్స్ ఇక్కడ జరిగింది, చాలా చక్కగా జరిగింది, అనేక విషయాలు మీరు నేర్చుకున్నారు. కాబట్టి ఇట్స్ టైమ్ ఆఫ్ జస్ట్ సెలబ్రేటింగ్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ అవర్ లైఫ్. సో ప్లీజ్ కమ్, ఆల్ యంగ్ పీపుల్ 13 to 30 years ఇక్కడికి రండి. నో లైవ్ స్ట్రీమింగ్. ప్లీజ్ కమ్ బిఫోర్ 5:30. We will leave you at 7 o'clock so that you can go back home. దానికంటే ఎక్స్టెండ్ టైము 5:30 to 7. బియాంగ్ ఇవాళ రెస్పాన్స్ బట్టి వి వాంట్ టు స్టిక్ టు దట్ టైం. 7వ తారీఖు నవంబర్ మనము, అంటే హార్వెస్ట్ అని మనం సేల్ అవేం చేయట్లేదు, కానీ ఒకవేళ మీరు రెస్పాన్స్ ఇస్తే బిర్యానీ ప్యాకెట్లు అంటే కొనుక్కోవాలి వెళ్ళేటప్పుడు. అయితే నెక్స్ట్ వీక్ నేను కౌంట్ తీసుకుంటా. టైమింగ్ మార్చాము, ప్యాటర్న్ కూడా కొంచెం మార్చాం. 4:30 to 6 అండ్ ఈవినింగ్ ఆఫ్ వర్షిప్. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన ఆరాధించే సమయము, అదే టైంలో మన ప్రత్యేకమైన అర్పణ మనం దేవునికి సమర్పిస్తాం. కాబట్టి అది తెలుగులో 7, ఇంకో 2 weeks ఉంది మనకి. 7th November 4:30 to 6 తెలుగులో. నెక్స్ట్ సండే మీరు వచ్చినప్పుడు మేము ఎవరెవరైతే బిర్యానీలు కొనుక్కోవాలనుకుంటున్నారో జస్ట్ మీరు ఆ నంబర్, మటన్, చికెన్, వెజ్, మీరు ఆ నంబర్ రాసేస్తే దాని ప్రకారం మేము సిద్ధపరిచి రేట్ కూడా మేము చెప్పేస్తాం నెక్స్ట్ వీక్కి. దాని ప్రకారంగా మీరు ఇది అయిన తర్వాత కొనుక్కొని వెళ్ళొచ్చు. ఓకే, సో కంపల్సరీ ఏం లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ యూ షూర్లీ కెన్ బై. కానీ రండి,
ఎక్కువ మందిగా మనం కలిసి దేవుణ్ణి కొనియాడి కనపరుద్దాం. 7 to 8:30 ఇంగ్లీష్ చేయాలని. ఇంతకుముందు ఏంటంటే కంబైన్ చేసేవాళ్ళు ఎప్పుడు ఇంగ్లీష్, తెలుగు, హిందీ. కాబట్టి ఇది 2 సపరేట్ చేసి మనకి ముందు అకామిడేషన్ ప్రాబ్లం, పార్కింగ్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నవంబర్ 7th 4:30 to 6 ఇస్ ద టైమ్ ఆఫ్ వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్. హార్వెస్ట్ ఫెస్టివల్ ఆ రీతిగా జరుపుకోవాలని ఆశపడుతున్నాం. తెలుగు అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయాక 7 o'clock ఇంగ్లీష్లో మనం దేవునిని గణపరిచే సమయం. కాబట్టి ఇవి ప్రత్యేకమైన ప్రకటనలు. దేవుని చిత్తమైతే 8వ తారీఖు నవంబర్ మనము మన చర్చ్ యాప్ రిలీజ్ చేయాలన్న ఆశ. కాబట్టి ఇట్స్ బీన్ ఎ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్. చాలా మట్టుకు అయ్యింది, ఇంకా ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ ఎంతమందికి అయితే, దీనికోసం స్మార్ట్ ఫోన్ కొనుక్కోబాకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంటికి ఒకటి ఉంటుందని నేను అనుకుంటున్నా. అప్పుడు ఏంటంటే బేటల్ మన ఓన్ యాప్, మనం దాని మీద నొక్కితే మళ్ళీ మీరు ఇంటర్నెట్కి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి అందులోని పాటలు, మెసేజెస్ అన్ని, ఇంక మనకి నోటిఫికేషన్స్ కూడా, అంటే మీతో ఇంకా ఎస్ఎంఎస్లు పంపించిన అవసరం లేదు. ఏదైనా కాల్ చేంజ్ ఉంటే అందులో నోటిఫికేషన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ నోటిఫికేషన్ అవన్నీ ఏంటో మీకు మేము డెమో కూడా ఇస్తాం. జస్ట్ ప్రే. హార్వెస్ట్ ఫెస్టివల్ ఇస్ 6th. ఓకే, దట్ ఈస్ సాటర్డే, వాట్ ఎవర్. ఓకే, నేను 7th అన్నా. 7th ఇస్ సండే. దెన్ నేను యాప్ 7th అనేసి మైండ్లో పెట్టుకున్నాను. సో ఓకే, సాటర్డే అండి, సాటర్డే 6th November. హార్వెస్ట్ ఫెస్టివల్ సాటర్డే 6th November. సారీ ఫర్ ద మిస్టేక్. సో ఇవి ప్రత్యేక ప్రకటనలు. ఇవాళ బి యంగ్, ఫాలో ఆన్ ఈజ్ ఎట్ వాట్ టైం? 5:30. ఆల్ యంగ్ పీపుల్ ప్లీజ్ కమ్. ఆశతో ఎలాగైతే మీరు క్రాస్ రోడ్స్ ఈవెంట్కి వచ్చారో ఇవాళ ఈవినింగ్ కూడా దయచేసి రండి. ఇవి ప్రత్యేకమైన ప్రకటనలు. ఒక నేమింగ్ ఉంది. డేవిడ్ అండ్ భావన వారు తమ కుమారుని తీసుకొని వచ్చారు. ఆ చిన్న బిడ్డకు పేరు పెట్టిన తర్వాత మనం కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేస్తాం. కాబట్టి డేవిడ్ అండ్ భావనను దయచేసి ముందుకి రమను కోరుతున్నాను. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము, యవన కాలములో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. కాబట్టి వారిని చక్కగా ప్రేయర్లో మనము బిల్డ్ చేసి ప్రభువుకు సమర్పించి దేవుని ఉద్దేశాలు మన బిడ్డల పట్ల, మన కుటుంబాలను నెరవేరాలని మనం ప్రార్థన. కమ్. ప్రైజ్ గాడ్. మెనీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ బాయ్. ప్రైజ్ గాడ్. అటు తిరిగితే వాళ్ళు చూస్తారు మిమ్మల్ని, నో ప్రాబ్లం. డేవిడ్ అండ్ భావన, మరి వీళ్ళకి దేవుడు తన కృపలో ఇచ్చిన చక్కని కుమారుని బట్టి వందనాలు. మరి ఆ బిడ్డకు వారు ఎంచుకున్న పేరు డానియల్ బినాయ్. ప్రైజ్ గాడ్. లెట్ us pray. మా దయగల దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన దేవా, కుటుంబ వ్యవస్థను ప్రారంభించిన గొప్ప దేవా, నాయన ఈ దంపతులను మీరు దర్శించి, నాయన మరి డేవిడ్ను భావనను మీరు ఆశీర్వదించి ఒక చక్కని కుమారుడిని వారికి గర్భఫలముగా స్వాస్థ్యంగా ఇచ్చినందుకు వందనాలు. నాయన మరి డానియల్ బినాయ్ని ప్రభు మరి మీరు దీవించండి. మీ అందరి దయలో, మనుషుల దయలో పెంచడానికి కావాల్సిన మీ జ్ఞానం తల్లిదండ్రులకు ఇచ్చి ఈ బిడ్డ ఎదిగి పెద్దవాడై మీ ఉద్దేశాలు నెరవేర్చే పనిముట్టుగా, సాధనంగా మీరు దీవిస్తారని నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. Congratulations. God bless you. Praise God. వీలైతే నెక్స్ట్ సండే వి విల్ ట్రై సమ్ చేంజ్ ఇన్ ద సీటింగ్. ఆల్రెడీ అందరూ సగం మంది కోవిడ్ వచ్చి తగ్గింది నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, అందులో నేను ఒకడిని. ప్లస్ అందరూ 2 వ్యాక్సిన్లు వేసుకున్నారు. కాబట్టి 2 chairs జాయిన్ చేద్దామని. నాకు తెలీదు, అంటే ఫ్యామిలీస్గా హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ సిస్టర్, ఫ్రెండ్స్ చూద్దాం. అప్పుడు మనకి ఇంకొంచెం ప్లేస్ వస్తుంది. అది కంఫర్టబుల్గా ఉందంటే తర్వాత ముడిచి కుర్చీలు జాయిన్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ సండే 2 chairs విల్ బి జాయిన్. జాయిన్ కాకపోతే మీరు ఇద్దరుగా వస్తే, జంటగా వచ్చిన వాళ్ళు జంటగానే అంటుకుని కూర్చోండి. ఓకే, అంటే ఉట్టి హస్బెండ్ అండ్ వైఫ్ కాదు, బ్రదర్స్, ఫ్రెండ్స్, వాట్ ఎవర్ 2 people విల్ ట్రై. ఓకే, సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షగా స్వీకరించి బాప్తీసం ద్వారా మీరు ఆయన్ని గణపరిచిన వారైతే, మీరు ఏ సంఘమునకు చెందిన వారైనా ఈ బలలో మీరు పాల్గొవచ్చు. ఇక్కడ ఉన్నవారు మీ స్థలాల్లో మీరు నిలబడితే పాల్గొనేవారు. అలాగే ప్రతి గృహంలో మరి ప్రతి వారం బలం సిద్ధపరచుకుని ఎంతో ఆశతో పాల్గొంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీరు సిద్ధపరిచిన ఆ రొట్టెను, ద్రాక్షరసం దేవుడు దీవించాలని మీ గృహంలో పాల్గొంటున్న వారికి అందించండి. తీసుకోవద్దు. ఈ పాట అయిన తర్వాత, ప్రార్థన తర్వాత అందరం కలిసి ఈ బలలో పాల్గొందాం. యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమే
నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువాకు నిలునే కోటిదిని తులువాలతో చేరితిని, కలుషాములను మోపితిని, దోషుండ నేను ప్రభువా, దోషుండ నేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవ పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ బలను సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి, మరొక చక్కని సమయాన్ని బట్టి వందనాలు. ఇక్కడ మేము సిద్ధపరచుకున్న రొట్టె, ద్రాక్షారసము, ప్రతి గృహంలో సిద్ధపరచబడిన రొట్టెను, ఆ జ్యూస్ను నాయన మీరు ఆశీర్వదించండి. మీరు వచ్చు పర్యంతం ఈ రీతిగా చేయమని మీరు ఇచ్చిన ఆజ్ఞకు మేము విధేయత చూపించుతుండగా నాయన, మరి మీకు ఇష్టమైన జీవితాలు మేము జీవిస్తూ మీ చిత్తమును నెరవేర్చే వారిగా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయడం చెప్పెను. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ రొట్టెను మనం అందరం స్వీకరిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో నిధి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయడం చెప్పెను. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ద్రాక్షారసమును మనమందరము స్వీకరిద్దాం. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళేటప్పుడు మీరు ఆ కప్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా పరిశుద్ధుడా, మాకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి నాయన సంఘంగా ఇక్కడ మేము కూడుకోగలిగాం. వందలాది గృహాల్లో ఎంతోమంది ప్రభు తమ కుటుంబాలతో కలిసి ఈ ఆరాధనలో పాల్గొన్నారు. మీకు వందనాలు. నేటి దిన ఆరాధనలో పాల్గొనిన ప్రతి ఒక్కరిని ఆయన మీరు దీవించండి. మీ ఉద్దేశాలు వారి పట్ల బయలుపరిచి నెరవేర్చండి నాయన. మరి ఈ పాండమిక్ నుంచి విడుదల ఏ రీతిగా మీరు ఇస్తారో మాకు తెలియదు, కానీ సమస్తం మీ ఆధీనంలో ఉన్నది. దాన్ని బట్టి వందనాలు నాయన. మీ ఉద్దేశాలు చాలా గంభీరము. దానిని బట్టి నాయన మేము మిమ్మల్ని కొనియాడి ఘనపరుస్తూ, అవి మా మేలు కొరకే, హాని కొరకు కాదు అన్నారు. మీకు స్తుతులు, స్తోత్రాలు. మళ్ళీ ఈ రీతిగా ప్రభు మరి మేము మీ నామం పేట కూడుకుని మిమ్మల్ని ఘనపరిచి ఆరాధించే పర్యంతం ప్రతి ఒక్కరితో మీ సన్నిధి నుంచి నడిపిస్తారని నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయం. వాళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీణించి తప్పించు. రాజ్యముయు శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరితో సదా తోడైండును గాక, ఆమేన్. తండ్రి కుమార శివ
స్తుతి మహిమలు కలుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములనోను ఆమేన్ తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగాక